ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మెయిన్గా యాక్సెంచర్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ది ఒకవేళ మన ఆన్బోర్డింగ్ అనేది మిస్ అవుతే ఏమవుతుంది, నెక్స్ట్ది అకామిడేషన్ డీటెయిల్స్ రేపు జూలై 24th ఆన్బోర్డింగ్ అయ్యే వాళ్ళకి, అలాగే వాళ్ళు ఫస్ట్ డే ఏమేమి చేయాలో అవి, నెక్స్ట్ జాయిన్ అయ్యే ముందు వన్ వీక్ బిఫోర్ ఏమేమి యాక్షన్ ఐటమ్స్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను మెయిన్గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక అతనికి అయితే ఇట్లా ఆన్బోర్డింగ్ అనేది స్కిప్ అయిపోయింది. సో అతనికి ఏమైందంటే మళ్ళీ ఆన్బోర్డింగ్ అనేది రీషెడ్యూల్ చేశారు. సో మీరు ఇక్కడ ఈ మెయిల్లో చూడొచ్చు, ఇంటిమేషన్ ఆఫ్ యువర్ పెండింగ్ ఇన్ యాక్షన్ టు కంప్లీట్ ఆన్బోర్డింగ్ అండ్ జాయినింగ్ ఆన్ ది ప్రిస్క్రైబ్డ్ రివైజ్డ్ ఫైనల్ ఆన్బోర్డింగ్ డేట్ 21st August 2024. Dear candidate, we write with the reference to our various communications and your pending onboarding. You were required to join the company and complete onboarding formalities as on 5th June 2024. Our records indicate that you have not joined as on 5th June 2024 and not have closed your onboarding and your joining date has been missed. సో అట్లా జాయినింగ్ డేట్ అనేది మిస్ అయిన అతనికి June 5th రోజు అయితే అసలు యాక్చువల్గా అతను ఆన్బోర్డింగ్ ఉండేది. సో అతను ఆ రోజు ఆన్బోర్డింగ్ అవ్వకపోవడం వల్ల అది మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేశారు August 21st. సో ఇది ఒక అప్డేట్ అనమాట. సెకండ్ది వచ్చేసి నేను చెప్పిన కదా మొన్న చేసినటువంటి వీడియోలో మండే ఈవినింగ్ వరకు మీకు అకామిడేషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయని. సో అందులో వాళ్ళకి నైట్ వచ్చినాయి అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పూణే వాళ్ళకి హోటల్ నేమ్ వచ్చేసి గ్రాండ్ తమన్నా హోటల్. సో వాళ్ళ ఆన్బోర్డింగ్ పిఓసిది, నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇచ్చినారు. సో వాళ్ళు ఇదేమో పూణేది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బెంగళూరు వాళ్ళ రిసెప్షన్ గ్రాండ్ స్కైలాలో వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళకి మెయిన్గా అకామిడేషన్ ఫెసిలిటీ వచ్చేసి ఫస్ట్ 14 days అయితే ఇస్తున్నారు, July 23rd నుంచి August 5th వరకు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డే రోజు వాళ్ళైతే ఫస్ట్ ఆఫర్ లెటర్ అయితే రిసెప్షన్లో చూపించాలి యాక్సెంచర్ది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫార్మల్ క్లోత్స్ అయితే వేసుకొని వెళ్ళాలి కంపెనీకి. నెక్స్ట్ వాళ్ళు ఎట్లాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ తీసుకెళ్ళొద్దు, అంటే హార్డ్ డిస్క్లు కానీ, కెమెరాలు కానీ, ల్యాప్టాప్లు కానీ అలాంటివి, మొబైల్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. సో ఇది వాళ్ళు ఫస్ట్ డే చేయాల్సినటువంటి యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి ఆన్బోర్డింగ్ అయ్యేదానికంటే 1 week ముందు వాళ్ళ యాక్షన్ ఐటమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు చూసుకోవచ్చు, దాంట్లో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, డాక్యుమెంట్ సబ్మిషన్, నెక్స్ట్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ది అంటే ఇన్సూరెన్స్కి రిలేటెడ్ది ఫిల్ చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ Form 11 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కాంపోజిట్ డిక్లరేషన్ ఫామ్. సో పిఎఫ్ గురించి అయితే మనం ఒకటి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రాట్యుటీ నామినేషన్ Form F, నామినేషన్ ఫామ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్స్, నామినేషన్ ఫామ్ అదర్ బెనిఫిట్స్, ఉమెన్ కన్సెంట్ లెటర్ ఫర్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్, ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఉంటుంది, ప్రింట్ ఫోరమ్స్ ఆఫ్ యువర్ ఫస్ట్ డే. సో ఇవన్నీ వాళ్ళైతే 1 week ముందైతే చేయాల్సింది ఉంటుంది. సో ఇది నాకు వచ్చినటువంటి రీసెంట్ యాక్సెంచర్ అప్డేట్స్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.